కిరాక్ సీతకు నేను ఇవ్వలేదు. ఎందుకు కిరాక్ సీత దగ్గర నేను ఎందుకు గివప్ చేసిన అంటే, యాజ్ అ చీఫ్ ఇద్దరం నేను నిఖిల్ మాట్లాడుకున్నాం, ఇట్లా గేమ్ వద్దు, ఏమున్నా అక్కడ ఆడుకోండి. ఎందుకంటే ఫస్ట్ నిఖిలే నా దగ్గరకు వచ్చి, మామ బాడీ పెయిన్స్ ఘోరంగా ఉన్నాయిరా, అవ్వట్లేదు నాతోటి, జర చూసి ఆడుకుందాంరా అన్నాడు. నేను అన్నా మీరేం కొట్టాడ పెట్టుకున్నా అక్కడ మాట్లాడుకోండి మామ, ఇక్కడికి వచ్చిన తర్వాత వదిలేద్దాం, అక్కడ ఎంతనన్నా ఫైట్ చేసుకోండి మామ, దాన్ని బట్టి మనకు క్లారిటీ ఉంటుంది ఎంతవరకు ఆడాలని అని ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఓకే అన్నారు. ఓకే అన్నారు కాబట్టి నేను సైలెంట్ అయినా. ఇంకోటి, సీతకు ఆల్రెడీ చాలా దెబ్బలు తగిలినాయి అండ్ తలకు కూడా దెబ్బ తగిలింది ముందు రోజు ఎక్టాస్క్ ఆడినప్పుడు. సో నేను సీత వచ్చి తీసుకెళ్తే నేను సడన్గా లేచి పట్టుకుంటే కింద పడితే దెబ్బ తగులుతారన్న ఒక కన్సర్న్ మీద నేను అయిపోయినా. అండ్ ఇంకోటి, మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో నేనేం ఎక్స్పెక్ట్ చేసిన అంటే, నిఖిల్ గారు వచ్చి మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాము వద్దురా అని వాడు వచ్చి అన్నాడు కూడా, మనం మాట్లాడుకున్నాం వాళ్ళ ఎక్స్ వాళ్ళకి ఇద్దామని. సోనియా డిఫెండ్ చేసుకుంటూ స్టార్ట్ చేసింది, ఇది మా గేమ్ అని. ఇక అడ్డంగా వితండవాదం చేస్తే నేనేం చేయలేను. యాజ్ ఎ చీఫ్ మాట్లాడుకున్నప్పుడు ఆ రూల్ ఒకటి వెళ్ళాలి. మీరు నిన్న అంత దాకా వచ్చిన వాడు, మళ్ళీ ఎక్స్ ఇస్తా అన్న వాడు సడన్గా నిన్న మీరు ఆడిరు కదా ఈరోజు మేము ఆడతామనంటే ఇక ఇంకేం మాట్లాడతాను నేను దానికి. సైలెంట్ కాదన్నా. ఇప్పుడు గొడవ నువ్వు లాజికల్గా మాట్లాడితే గొడవ పడతా, నువ్వు అడ్డంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే ఆల్రెడీ నా గొంతు ఖరాబ్ అయింది. నేను అప్పటికి నేను అదే చెప్తున్నా, అందుకే అంటున్నా యాక్చువల్గా ఇప్పుడు ఆడియన్స్ మిస్టేక్ అని నేను అంటే ఏంటంటే, ఆడియన్స్ వాళ్ళకి ఎంతవరకు చూపిరో అదే చేస్తారు. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్, బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా వైఫ్ అడిగింది ఏం తెలుసా, నువ్వు సీతను ఎందుకు తిట్టినావు, సీత నీ మీద హర్ట్ అయింది, పెద్ద గొడవ అయింది కదా అని అన్నది. కానీ మీరు బయటకు వచ్చినాక సీతను అడగండి, మేమిద్దరం గొడవ పడ్డ తర్వాత సీత లోపలికి వెళ్ళి ఏడ్చింది. ఏం ఏడ్చింది తెలుసా, ఆయనను నేను సొంత అన్నలాగా ఫీల్ అయినా, తిట్టాల్సింది అన్నను కాదు, ఎవడి మీదనో కోపం నేను అభయన్న మీద చూపించిన అని ఏడ్చింది ఆ పిల్ల. ఎవడి మీదనో చూపించాల్సిన కోపం అన్న మీద చూపించిన అని ఏడ్చింది తప్ప, కానీ నేను తిట్టినా అన్నది కాదు. నేను కూడా బయటకు వెళ్ళి ఆదిత్యన్నతో నా చెల్లెలాగా ఫీల్ అయినా అన్న దాన్ని నేను. అది కూడా ఎందుకంటే నేను యష్మి మన ప్లేట్స్ మనం కడగొద్దన్నప్పుడు కూడా నేను సైలెంట్గా నా ప్లేట్లు నేను కడుక్కుంటూ పోయటం, ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని ఇంటెన్షన్లో. అలాంటి నా గురించి తెలిసి కూడా సీత నన్ను ఎట్లంటది, అది అన్న అన్నది కానీ జస్ట్ నా ఫీలింగ్స్ దానికి అర్థం కాలేదని నేను ఫీల్ అయినా. ఆ రోజు మాట్లాడదామని ట్రై చేసిన, కానీ ఒక మనిషి ఏడ్చి నీతో మాట్లాడడానికి రెడీగా లేనప్పుడు మనం మాట్లాడకూడదు, అది ఇంకా వరస్ట్కి వెళ్తుంది. సో నేను విష్ణుప్రియని అడిగిన, ఆదిత్య అన్నని అడిగిన సీతతో మాట్లాడడానికి, ఆమె రెడీ ఉన్నాక వస్తుంది అంటే వెయిట్ చేసిన. నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా వెయిట్ చేసినాక అన్న మాట్లాడదామా అన్నది. పక్క తీసుకెళ్ళిన రాబేట అని. పక్క తీసుకెళ్ళిన తర్వాత అంతకుముందు అభయ్ గారు అన్నది, నువ్వు అభయ్ గారు అని పిలుచుంటే జీతంలో మాట్లాడబెట్టాను నేను నువ్వు అన్న అన్నావు కాబట్టి వచ్చిన బెట అంటే, చెప్పన్నా అని సారీ అన్నా అని హక్ చేసుకున్నాక, లేదు బేట నేను కూడా ఇప్పుడు మా చెల్లెతో నేను మాట్లాడినప్పుడు సరదాగా మాట్లాడతా, కొన్ని ఇప్పుడు దమాక్ లేదా మెంటల్గాను అనేది ఎట్లా అంటే ఛాయ్ దగ్గర మాట్లాడుతున్నా చాలా ఊత పదాలు కొన్ని వచ్చేస్తాయి. ఆ ఊత పదాలు ఎట్లుంటాయంటే, ఇప్పుడు కొన్నిసార్లు ఎరా ముండా అని మాట్లాడతారు, అది నా సైడ్ చాలా ఏం ముండా అంటుండే అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు చాలా నార్మల్ పదం అది. సో ఇటు సైడ్ నాకు చాలా నార్మల్ పదాలు, కానీ అవి సీతకు తెలియదు, కానీ అది నేను అన్నందుకు కూడా ఫీల్ కాలే. ఆ బాండింగ్ మా ఇద్దరికి ఏర్పడ్డది లక్కీలీ. సో నేను సీతతో అదే చెప్పిన. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇష్యూ కాలేదు.